206 గజాల్లో అద్భుతంగా నిర్మించబడిన హౌస్ అయితే ఈరోజు తీసుకువచ్చాను. ఎలివేషన్ చూపించాను కదా, చాలా అందంగా ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 3 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా విశాలమైన పార్కింగ్ అయితే కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 27x68 ఉంటుంది. టోటల్గా 206 గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే టోటల్గా 3600 ఎస్ఎఫ్టీలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఇల్లంతా రెడీ అయిపోయింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం ఈరోజు తీసుకువచ్చాను. హాల్ ఏరియా చూశారు కదా, చాలా విశాలంగా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడే కిచెన్, అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్లో లైట్స్, అదేవిధంగా ప్రొఫైల్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఓనర్ గారు. కిచెన్ చూశారు కదా, చాలా విశాలంగా వచ్చింది. అదేవిధంగా దేవుడి గది కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ మీద అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. LRS పెయిడ్ మున్సిపల్ పర్మిషన్స్తోని ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. అమీన్పూర్ మున్సిపాలిటీ కింద అయితే వస్తుంది. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ అనేది బీరాగూడ కమాండ్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ 3.5 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా బీరంగూడ కృష్ణారెడ్డిపేట్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్కి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని లైట్స్, అదేవిధంగా ఇల్లంతా కంప్లీట్ చేయడం జరిగింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం ఈరోజు తీసుకువచ్చాను. ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ అంతా కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకు కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రాపర్టీ ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,80,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ హౌస్ అనేది 206 గజాలు ఫ్రెండ్స్. 206 గజాల్లో G+1 అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కంప్లీట్గా రెంట్ పర్పస్ ఈ హౌస్ అయితే కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకువచ్చాను. ఒకసారి మీకు హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి నార్త్ డైరెక్షన్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి గల్లీ కూడా 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు. విశాలమైన గల్లీ అయితే కలిగి ఉంటుంది. ఆ చివర వచ్చేసరికి మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడే మనకి బోర్ పాయింట్, స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇంటి ముందు రోడ్ కూడా 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉన్నాయి. మున్సిపల్ పర్మిషను LRS పెయిడ్తోని ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సొసైటీ వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకి సెంట్రల్ లైన్ డ్రైనేజ్ కూడా ఉంది ఇంటి ముందు. మనకి స్టెప్స్కి వచ్చేసరికి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్కి వచ్చేసరికి SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి గ్రేడ్ SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHKలు హౌసెస్ అయితే కవర్ చేస్తాను చూడండి. 2 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి రెంట్ కూడా చూసుకుంటే యావరేజ్గా మనకి 12,000 to 15,000 2 BHK హౌస్ అయితే ఈ ఏరియాలో రెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీకు 2 BHK హౌస్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఈ హౌస్ నుంచి మనకి నేషనల్ హైవే బీరంగూడ 65 చూసుకుంటే ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ హౌస్ నుంచి ORR ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా హైటెక్ సిటీకి చూసుకుంటే యావరేజ్గా మనకి 18 to 19 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడే కామన్గా ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని పక్కనే మనకి ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు హాల్ ఏరియా చూపిస్తున్నాను చూడండి. హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అద్భుతంగా నిర్మించబడిన ఈ హౌస్ మనకి 206 గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఇంకో 2 BHK హౌస్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఈ హౌస్ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అయితే
ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ పెయిడ్ మున్సిపల్ పర్మిషన్స్తోని ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకొక 2 BHK హౌస్ అనేది కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఇల్లంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఎక్కడ వర్క్ అయితే పెండింగ్ ఏం లేదు. ఈ హౌస్లో మనకి దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇల్లంతా కవర్ చేస్తున్నాను చూడండి. విశాలమైన గదులతో అద్భుతంగా నిర్మించబడిన ఈ హౌస్ అయితే మీకు తీసుకువచ్చాను. పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అలా వీడియోస్ చూస్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్